కోతిమామ టీవీకి స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మరచిపోకండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గాసిప్ ఏంటంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యం ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ ఓటు బ్యాంకును బలపరచి రాజకీయంగా కీలకంగా నిలవాలనుకుంటున్నాడని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని రాజకీయ వర్గాల మాటల్లో చెప్పాలంటే, ఈ రెండు లక్ష్యాల మధ్య దూరం తగ్గితే ఇరువురికి లబ్ధి కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చని ఊహలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని గోప్యమైన చర్చలు జరిగాయని, అందులో రెండు పార్టీల నేతలు పాక్షికంగా సంభాషించారని, అది సాధారణంగా జరుగని స్థితి అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్థాయిని పెంచుకోవాలన్న తపనతో ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. తన ఓటు బ్యాంకును పెంచుకుని వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాల్లో ప్రభావం చూపాలని ఆయనకు లక్ష్యం. జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని సాధించడం కోసం విస్తృత వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికారాన్ని తిరిగి పొందాలన్నది జగన్ ప్రధాన లక్ష్యం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాడు. ఈ రెండు లక్ష్యాల మధ్య గ్యాప్ తగ్గితే పొత్తు అనే అంశం అసాధ్యం కాదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ వర్గాలు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలతో చర్చలు కొనసాగిస్తున్నాయట. ఈ చర్చలు పూర్తిగా బహిరంగంగా కాకుండా మధ్యవర్తుల ద్వారా రహస్యంగా సాగుతున్నాయని సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్ కొంత నిగ్రహంతో వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు సిగ్నల్ గా చూస్తున్నారు. ఇది పొత్తు సాధనకు ముందు సానుకూల వాతావరణం సృష్టించడమా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ చరిత్రలో కూడా ఇలాంటి కలయికలు ఆశ్చర్యం కలిగించే విధంగా జరిగాయి. అందుకే ఈసారి కూడా రెండు పార్టీల మధ్య చర్చలు జరగడం వింత కాదని కొంతమంది చెబుతున్నారు. కార్యకర్తల్లో ఈ చర్చలతో గందరగోళం మొదలైందట. జనసేన కార్యకర్తల్లో కొందరు, ఇది జరిగితే మేము పార్టీని వదిలేస్తాం అని అంటుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా, ఇది ఉంటే కార్యకర్తల విశ్వసనీయత తగ్గిపోతుంది అని భయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పుకార్లేనా, లేక వాస్తవానికి దగ్గరగా ఉన్న చర్చలేనా? వచ్చే రోజుల్లో నిజం బయటపడుతుంది. చివరగా మరొకసారి స్పష్టంగా చెబుతున్నాం, ఇది పూర్తిగా ఊహాజనిత రాజకీయ కథనం మాత్రమే. ఇందులో చెప్పిన సమాచారం అధికారికంగా నిర్ధారించబడలేదు. నిజమైన సమాచారం కోసం సంబంధిత పార్టీల ప్రకటనలను మాత్రమే విశ్వసించాలి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మరచిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూ ఉండండి.